హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకి ఓటీటీలో ట్రెండ్ అవుతున్న మూవీస్ని అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మన వీడియో 7 మస్ట్ ఓటీటీ మూవీస్ యూ మస్ట్ వాచ్. ఇక మన నెంబర్ 1 స్క్విడ్ గేమ్ 2. ఈ మూవీ అయితే మీకు పిచ్చిగా నచ్చేస్తుంది. మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎంగేజింగ్ గా సాగే మంచి థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే దీన్ని పక్కాగా అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జీవితంలో సర్వం కోల్పోయి అప్పుల పాలైన 456 మందిని గేమ్స్ కోసం ఒక రహస్యమైన దీవికైతే తీసుకువెళ్తారు. వాళ్ళు గేమ్స్ లో గెలిచిన వారికి $39 మిలియన్ ప్రైజ్ మనీ అయితే ఇస్తామని చెప్పడంతో అందరూ డబ్బు మీద ఆశతో గేమ్ ఆడడానికి అయితే ఒప్పుకుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, గేమ్ లో ఓడిపోయిన వారిని అక్కడికక్కడే చంపేస్తారు. సో 456 మంది ఆడిన గేమ్ లో ఏం జరిగింది, గేమ్స్ ఎలా ఆడారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 2 స్వర్గవాసల్. మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పార్థిబన్ తోపుడు బండిపై టిఫిన్స్ అమ్ముతూ తన తల్లితో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో పార్థిబన్ కి పరిచయమైన ఒక ఆఫీసర్ సడన్ గా చనిపోతాడు. సో ఆ ఆఫీసర్ చనిపోవడం వెనుక ఏదో తెలియని మిస్టరీ ఉంది అని తెలుస్తుంది. సో అసలు ఆ మిస్టరీ ఏంటి, ఆ ఆఫీసర్ ని చంపింది ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక మన నెంబర్ 3 పోటెల్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తెలంగాణలోని ఒక చిన్న పల్లెటూరులో ప్రతి సంవత్సరం ఒకరోజు అక్కడ ఉన్న గ్రామ దేవతకి బలి ఇవ్వడం అనేది ఆచారం. అయితే ఇలా చేస్తున్న టైంలో వరుసగా 2 సార్లు బలి ఇవ్వకపోవడానికి ముందే బలి ఇవ్వడానికి తెచ్చిన పొటేల్ అయితే చనిపోయేది. సో ఈ సంవత్సరం ఎలాగైనా పొటేల్ ని బలి ఇవ్వాలి అని అక్కడ గ్రామం వాళ్ళు అయితే అనుకుంటారు. అయితే వాళ్ళు అనుకున్నట్టు పొటేల్ ని బలి ఇచ్చారా, ఫైనల్ గా ఏం జరిగింది అనేదే రిమైనింగ్ పార్ట్. మూవీ అయితే మీకు బాగా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 లీలా వినోదం. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వెబ్ సిరీస్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని చూడడానికి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ప్రసాద్ డిగ్రీ పూర్తి చేసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే కాలేజీ టైం నుండి ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక తికమకబడుతూ ఉంటాడు. అయితే ఫైనల్ గా ఎలా అయినా తన ప్రేమ గురించి చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. సో ఆ ప్లాన్ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే మీకు బాగా నచ్చుతుంది. ఇది ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 5 నేరు. మోహన్ లాల్ అండ్ జిత్తు జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన మంచి ఎంగేజింగ్ కో డ్రామా థ్రిల్లర్ ఇది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సారా అనే ఒక అమ్మాయిని ఇంట్లో ఎవరూ లేని టైంలో ఒక అన్నోన్ పర్సన్స్ రేప్ చేస్తారు. అయితే సారా చెప్పిన చిన్న క్లూస్ ద్వారా ఆ ఒక పర్సన్ అయితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. బట్ ఆ పర్సన్స్ వెనుక ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఉండడంతో ఆ కేసు నుండి ఆ అన్నోన్ పర్సన్ ని తప్పించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది, అసలు సారాని అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ మీలో ఎవరికైనా నచ్చకపోతే దీన్ని ఇగ్నోర్ అయితే చేయండి. లేదు ఒక డీసెంట్ కోర్ట్ డ్రామాని ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 పారాచూట్. ఈ సిరీస్ అయితే మీకు బాగా నచ్చుతుంది. మధ్యలో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా సిరీస్ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, స్ట్రిక్ట్ గా ఉండే తండ్రి మోహన్ కి భయపడి ఇంట్లోని పిల్లలు కనీసం అతనితో మాట్లాడడానికి కూడా జంకుతూ ఉంటారు. అయితే ఆ పిల్లలకి బైక్ పై వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. దాంతో తండ్రికి తెలియకుండానే అతని పాత మోపెడ్ పై ఊరంతా చక్కర్లు కొడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరోజు బైక్ తో పాటు పిల్లలు కూడా కనిపించకుండా పోతారు. వాళ్ళను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆ బైక్ దొంగతనం చేశారా, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 7 సూక్ష్మదర్శిని. ఇది కూడా మంచి కంటెంట్ ఉన్న మూవీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నజరియాకి ఫస్ట్ నుండి పక్క వాళ్ళ విషయాలు తెలుసుకోవడం అంటే బాగా ఇంట్రెస్ట్. అయితే అలా తనకు ఉన్న ఇంట్రెస్ట్ తోనే తన పక్క ఇంట్లో ఉండే వాళ్ళ మీద అనుమానంతో వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లో నజరియా ఏం తెలుసుకుంది,
తనకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇది కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ మూవీ కూడా మీకు బాగా నచ్చుతుంది. ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ అయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. తిరిగి మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.